మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. వాక్యం గురించి ప్రార్థన చేసుకుందాం ఫస్ట్. సర్వశక్తిమంతుడైన దేవా నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో నీ బిడ్డమైన నేను నిలబడి ఉన్నాను ప్రభా. మాట్లాడేది నేను కాదు కానీ ప్రభా నా నుండి ప్రభా నన్ను నీ నోటి బూరగా ప్రభా మీరు వాడుకొని పోతున్నందుకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా జ్ఞానుల మధ్య వెర్రివాడినైన నన్ను ప్రభా మీరు ఏర్పరచుకొని ఈ నీ మాటను ప్రభా నా నోటి నుండి పలికిస్తున్నావు తండ్రి. దేవా ఇది కృపయే కానీ మరి ఏమీ కాదు. దేవా తండ్రి నేను మాట్లాడుచుండగా ప్రభా వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభా ఇది దేవుడు నా కోసమే మాట్లాడుచున్నాడని వారికి కనువింపు కలుగునట్లుగా ప్రతి ఒక్కరికి ప్రభా హృదయాలను ప్రభా నీ మాట తాకునట్లుగా ప్రభా దేవా నీ రక్షణ యొక్క ఉద్దేశం ఏంటో ప్రతి ఒక్కరూ ఎరుగునట్లుగా ప్రభా వారి మనోనేత్రములు తెరవమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇది ఇది యేసు ప్రభు మాట్లాడిన మాటల్లో 7 మాటల్లో 4వ మాట అంటే మధ్యం మాటగా మనకి లేఖన గ్రంథంలో నుంచి మనకు కనబడుతుంది. ఈ మాట మాట్లాడక ముందు మొత్తం కూడా పగటి సమయంలో దేవుడు మాట్లాడాడు. కుమారుడికి అక్కడ ఉన్న మరియమ్మని కూడా ఆ, తల్లిని చేర్చుకోమని చెప్పాడు. సో ఇవన్నీ కూడా పగలు టైంలో జరిగింది. ఇంచుమించు చీకటి మొదలైన తర్వాత దేవుడు అయిన యేసుక్రీస్తు మొదటిగా పలుకుతున్న మాట ఇది. సో ఇది ఏమంటున్నా అంటే ఏలోయి ఏలోయి లామాస భక్త అని మరలా వాక్యం ఒకసారి ఏలి ఏలి లామాస భక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు అర్థము నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని. ఈ మాట దేవుడు ఆయన మన యేసుక్రీస్తు ఎంతో మనోవేదంతో ఈ మాట మాట్లాడుతున్నాడు. నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అనేసి ఎంతో మనోవేదంతో మాట్లాడుతున్నాడు. ఈ మాట మాట్లాడక ముందు ఒకసారి చూస్తే ఈ మాట మాట్లాడడానికి ముందుగా ప్రవచనాలు అనేక విధములైనవి గతంలో నెరవేర్చి అంటే యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రతి క్రియ కూడా గతంలో ప్రవచించిన ప్రవక్తలు ఏవైతే ప్రవచించారో వాటి యొక్క నెరవేర్పే ఇవన్నీ కూడా. సో చీకటి కూడా ప్రవచనంలో ఉందా అంటే ఉంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ చీకటి కమ్మిద్ది, అది కూడా మధ్యాహ్నం కమ్మిద్ది అని దేవుడు క్లియర్గా లేఖనాల్లో రాయించాడు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో ఒకసారి తీస్తే ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమున సూర్యుని అస్తమింపజేస్తాను, పగటి వేళను భూమిని చీకటి కమ్మ చేయుదును. భూమిని చీకటి కమ్మేటట్టుగా ఆ టైంలో నేను చేస్తాను అనేసి చెప్పాడు. ఆ యొక్క ప్రవచనానికి నిదర్శనమే ఇది. చీకటి కమ్మింది. ఎంత చీకటి అంటే మన చెయ్యిని ఆకాశం వైపు ఎత్తితే ఆ చెయ్యి మనకు కూడా కనిపించినంత చీకటి. అంత కటిక చీకట్లో దేవుడు బిగ్గరగా అరుస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వినపడాలని, ప్రతి ఒక్కరికి లేఖనం యొక్క నెరవేర్పు తెలియాలని అరుస్తున్నాడు. ఏమనంటే నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. యేసు యొక్క విధానం చెప్పాలంటే ఈయన పూర్తిగా దైవత్వం కలిగిన వాడు. అదే విధంగా మానవులకి ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా కలిగిన వాడు. ఉదాహరణకి ఆయన మరణించిన వారిని లేపాడు, సముద్రం మీద నడిచి వచ్చాడు, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. ఇవన్నీ కూడా దైవిక లక్షణాలు. అంటే ఆయన 100% దేవుని యొక్క కుమారుడు. అదేవిధంగా ఆయనకి బాధ వచ్చింది, కోపం వచ్చింది. దేవాలయాల్లో
దాన్ని దొంగల గృహగా చేశారనేసి కోప్పడ్డాడు. అదేవిధంగా ఆయనకి నొప్పొచ్చింది. తర్వాత ఆయన దేహాన్ని దున్నబడింది. ఆయన ఏడ్చాడు. ఇవన్నీ గూడా మానవులకు ఉండాల్సిన లక్షణాలు. ఇవన్నీ గూడా దేవుడు మానవుని రూపంలో దైవికతను కలిగున్నాడు. అంటే ఇక్కడ ఇంకా మనం పరిశీలిస్తే ఇంకా వాక్యాన్ని మరలా మనం పరిశీలిస్తే అసలు దేవుడు చెయ్యి ఎందుకు విడిచాడు తండ్రిని? అవిధేయత వల్ల విడిచాడా? లేకపోతే అసలు దీని యొక్క సారాంశం ఏంటని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తే, దీనికి కరెక్ట్ వర్సెస్ అనేది ఎక్కడ దొరకదు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే తప్ప ఎవరు గూడా దాన్ని బోధించలేరు. సో, దీని గురించి మనం మాట్లాడేటప్పుడు దేవుడు ఎందుకు చేయి విడిచాడు అసలు? అనేది మనం కొంతమంది థియోలాజికల్ ఎవరైతే వీళ్ళున్నారో వాళ్ళు మాట్లాడిన విధాలనే మనం మరలా మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అయితే దేవుడు చేయి ఎందుకు విడిచాడు? ఒకసారి కాంట్రవర్సీ‌గా ఎళ్లి మరలా వద్దాం. దేవుడు చేయి ఎందుకు విడిచాడు? అంటే ఏదన్నా దోషముల వల్ల చేయి విడిచాడా? లేదా తండ్రే కఠినముగా కుమారుడి యొద్ద ప్రవర్తించాడా? సో, అసలు ఎందుకు చేయి విడిచాడు? చేయి విడవడం వల్ల కారణం ఏంటి? లేదా సృష్టి అనేది మొదలు నుంచి వీరందరూ కూడా త్రియేక దేవుడు. త్రియేక దేవుడు అంటే తండ్రి ఏదైతే బయలుపరుస్తున్నాడో అది కుమారుడి ద్వారా నెరవేరుస్తాడు. కుమారుడు ఏదైతే చెప్పాడో పరిశుద్ధాత్ముడు దాన్ని ఒప్పింపజేస్తాడు. ఇదంతా కూడా త్రియేక దేవుడు. సృష్టి మొత్తం కూడా తండ్రి, కుమారుడు ఎడబాపిన సందర్భాలనేది ఎక్కడా కూడా లేదు. ఇంకా లేఖనాలు మనం పరిశీలిస్తే దేవుడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ఆయన నా తండ్రి, నా తండ్రి అనే మాట్లాడాడు. కానీ ఎక్కడ కూడా నా దేవా అనే మాట అనేది ఎక్కడ కూడా మనం చూసిన దాఖలాలు లేవు. ఒకసారి మనం పరిశీలిస్తే దాని రిఫరెన్స్‌లు మాత్రం చెప్తాను. యోహాను 8:19 అక్కడ ఏమని మాట్లాడుతానంటే, నేను తండ్రి ఏకంగా ఉన్నామని చెప్తాడు. 10:30 యోహాను 10:30 నేనును తండ్రిని నేను చదువుతా ఉంటాను. జస్ట్ వినండి. నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్తాడు. 10:38లో తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని చెప్తాడు. 12:49లో నా అంతట నేనేం చేయట్లేదు. నేను అన్నీ కూడా ఎలా చేస్తున్నా అంటే తండ్రి దగ్గర నుంచి చేస్తున్నానని చెప్తాడు. 14:20లో నేనును నా తండ్రి యందును మీరును నా యందును ఉన్నామని చెప్తాడు. 16:5లో తండ్రికి కలిగిన అన్ని నాయి ఇవన్నీ చెప్తాడు. అంటే ప్రతి చోట కూడా తండ్రితో ఎటువంటి అవినాభావ సంబంధం ఉంది అనేది తెలియజేస్తాడు. మరి తండ్రికి కుమారుడి మీద లేదా అంటే కుమారుడి మీద కూడా ఉంది. అది మత్తయి 13, 13, 17లో చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక బిగ్గర శబ్దంతో ఆకాశం నుంచి మనకి వినపడతా ఉంటదన్నమాట. 17:5లో మరలా చెప్తా ఉంటాడు. రూపాంతర కొండ మీద నుంచి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. సో, అంటే తండ్రికి కుమారుడికి మధ్య, కుమారుడికి తండ్రికి మధ్య ఎంతటి బాండింగ్ ఉంది. అంటే వారిద్దరూ కూడా ఒకే మాట. అంటే తండ్రితో మనం ఏదన్నా విషయం అడిగినా, కుమారుడి దగ్గర మనం చెప్పినా వాళ్ళ నుంచి వచ్చే సమాధానం అనేది ఒకటే. అందుకే త్రియేక దేవుడు అనేసి మనం పిలుస్తూ ఉంటాం. కానీ సృష్టిలో ఎప్పుడు జరగనిది ఒక ఎడబాటు అనేది జరిగింది. తాత్కాలికమైన ఎడబాటు అని మనం అనవచ్చు. దాన్ని స్వల్ప ఎడబాటు అనేది మనం చెప్పొచ్చు. సో, ఈ ఎడబాటు అనేది ఎప్పుడు జరిగింది? ఎందుకొరకు జరిగింది? అసలు దీన్ని ఎక్కడ మొదలైంది అంటే పాపం వల్ల మొదలైంది. ఇది ఆదికాండంలో దాని గురించి మనకు మొదటగా మనం వెళ్ళేటప్పుడు తండ్రికి, కుమారుడికి ఎడబాటు కలిగింది. సో, ఎంత ఎడబాటు కలిగిందంటే చెప్తున్నాడు. నా దేవా, నా దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అంటే కుమారుడికి మొత్తము తెలుసు. అతను సిలువ వేయబడతాడని తెలుసు. తర్వాత అతను 3వ రోజున లేస్తాడని తెలుసు. అన్నీ తెలుసు. అయినా సరే దాన్ని తీసుకోలేకపోయాడు. అందుకనే లూకా గారు క్లియర్‌గా చెప్తా ఉంటారు. ఏమని చెప్తారంటే ఆయన చెమట అనేది రక్త బిందువుగా మారింది. ఈ మాట లూకా సువార్తలోనే ఉంటది. ఎందుకనంటే లూకా అని ఆయన ఎవరు? డాక్టర్. అది ఎక్కడుందంటే కొలసీల్లో ఉంటది. కొలసీలు 4:14 లూకా చాలంత. లూకా అను ప్రియుడైన వైద్యుడు. ఈయన డాక్టర్. కాబట్టి ఆయనే ఆ చెమట రక్త బిందువుగా మారుతున్నప్పుడు ఆయన చెప్పగలిగాడు.
అంత ప్రెషర్‌కి తీసుకోగలిగాడు ఆయన. సో, సరే మనం మాట్లాడుతుందేంటంటే, ఆయన ఎడబాటనేది కలిగిందా? ఎడబాటు కలిగితే ఎందుకు కలిగిందనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎడబాటనేది ఎందుకు కలిగిందో ఒకసారి మనం చూస్తే బైబిల్‌లో ఆహ్, ఆదికాండము ఆదికాండంలో ఒకసారి వెళ్తే, రెండవ అధ్యాయము 9వ వచనంలో ఆయన మరియు దేవుడైన యెహోవా రమ్యమైనవియు మంచివైన ఆ! జీవవృక్షమును మంచి మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించెను. ఇక్కడ తండ్రికి 2 చెట్లు మొలిపించాడు. జీవ వృక్షములను, తర్వాత మంచి చెట్లను. కానీ ఆజ్ఞ అతిక్రమం పాపమైనట్లుగాను ఆహ్, ఏవైతే తినకూడదో ఆ ఫలాన్ని తిన్నారు. కానీ అప్పటికి కూడా తండ్రి మరలా 3:21లో చెప్తాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆ! ఆదా చర్మపు చొక్కాయి చేయించి చర్మపు చొక్కాయి ఎక్కడి నుంచొచ్చింది? జంతువు బలి. అంటే ఈ బలి అనేది ఎక్కడ జరిగిందంటే ఆదిలోనే జరిగింది. ఆదిలోనే దేవుడు ఒక బలిని చేసి దాని చర్మాన్ని తీసి వారికి తొడిగి పంపించాడు. ఎంత దేవుడు ఎంత కరుణామయుడు తండ్రి అంటే వారిని వారు ఆకులతో ఉన్నప్పుడు అలాగే నెట్టేయలేదు ఏదెను వనం నుంచి. ఒక బలిని చేసి ఆ చర్మాన్ని ఒలిచి మరలా వాళ్ళకిచ్చి పంపించాడు. అయినా ఎందుకని పంపించేయడానికి కారణం ఏంటి? నెట్టేయడానికి కారణం ఏంటంటే, దానికి కింద వెళ్తే 24వ ఒకసారి జూస్తే, ఆదాము వెళ్ళగొట్టిన ఏదెను తోటలో తూర్పు దిక్కున కెరూబులను హ్మ్. దేనికంటే జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు. అంటే అక్కడ జీవవృక్ష ఫలాలున్నాయి. అయి తింటాడు. అయి తింటే ఏమైద్ది అంటే, వీళ్ళు పాపంలో ఉన్నారు. దాని తర్వాత జీవవృక్ష ఫలాలు తింటారు. తింటే ఇక వీళ్ళకి మరణం ఉండదు. అంటే మన అర్థంలో మన భాషలో చెప్పాలంటే, ఏదన్నా మిసైల్ పెట్టి పేల్చేసినా గాని మరలా అతుక్కొని మామూలుగానే ఉండిపోతారు. అంటే ఏంటంటే వీళ్ళకి మరణం ఉండదు. కాబట్టి వీళ్ళు మరణించాలి. మరణిస్తేనే మరలా నా దగ్గరికొస్తదనేసి తండ్రి ఏం చేశాడంటే వాళ్ళు పంపించి కుమారుడి ద్వారా మరలా మనల్ని రక్షణ మార్గాన్ని కలుగజేయడానికి ఏర్పాటు చేశాడు. అంటే తండ్రి యొక్క కఠినమైన వెనకాల ప్రేమ అనేది ఎంత దాగుంది. అంటే ఆయన తోసేశాడు అనంటే దేనికి తోసేశాడు? దేనికి కంచి పెట్టాడంటే జీవవృక్ష ఫలాలకు కంచి పెట్టాడు. మరలా దాన్ని మనం భుజించబోతున్నాం రేపుడు. ఎప్పుడు భుజిస్తాం? మనం నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత జీవవృక్ష ఫలములను మీ చేత భుజింపనిస్తాను అనేసి దేవుడు మనకు ప్రామిస్ కూడా చేశాడు. కాబట్టి ఇది నెరవేర్పు కోసమే ఆయన శిలువ అనేది త్యాగం అనేది జరిగింది. మనం జనరల్‌గా చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఒక వస్తువు కోసం ఇద్దరు పిల్లలు గనక కొట్లాడుతా ఉంటే మనం మాట్లాడతాం ఏమనంటే, "వాడికిచ్చేయి పాపం వాడి దగ్గర లేదు. వాడు బలహీనుడు వాడికిచ్చే" అని చెప్తా ఉంటాడు. మనం బలహీనులమైన ఉన్నప్పుడు తండ్రి గూడా మన యెడల జాలిపడి ఈ యొక్క ఏవైతే బాధలున్నాయో, ఏవైతే పాపం ఉందో అది నువ్వు తీసుకో అని కుమారుడికిచ్చేసి మనల్ని రక్షించడానికి చేశాడు. సో, అంటే మొదటిగా దేవుడు ఎందుకు చేశాడంటే మనల్ని పాపం నుండి తీసేసుకోవడానికి ముందుగా తండ్రి కుమారుడి చేయిని వదిలేశాడు. మన చేయి పట్టుకున్నాడు. రెండవదిగా ఆయన మరణించాలంటే ఖచ్చితంగా ఆయన చేయి విడవాలి. పిలాతు చెప్తాడు. పిలాతు ఆ వర్సెస్ తీస్తారా? పిలాతు అంటాడు, "నీకు సిలువ వేయబడ్డానికి గూడా నాకు పూర్తి అధికారం ఉంది" అని అంటాడు. అప్పుడు కుమారుడు చెప్తాడు, "పరలోకం నుండి ఇవ్వబడిందే పరలోకం నుండి ఇవ్వబడిందే 19:10
ఆయన 19:10 కనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం కలదని ఉమ్, ఉమ్, అనగా ఉమ్, పైనుండి నీకు ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఏ అధికారం కూడా ఉండదనేసి క్లియర్‌గా చెప్పాడు అక్కడ. సో, అంటే ఏందంటే తండ్రి ఈ అధికారం మరి ఎవరికి ఇచ్చాడు అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ అధ్యాయం 17, 18లో ఉంటది. ఈ అధికారం ఎవరికిచ్చారు? ఈ అధికారం ఎవరికిచ్చారంటే దేన్ని? అక్కడ ఉంటాడు. చెప్పండి. నా ప్రాణం పెట్టుచున్నాను. అందువల్లనే నా తండ్రి ప్రేమించున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకొని లేడు. నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను. నేనే తీసుకుంటాను. అంటే ఈ అధికారము తండ్రి అయిన దేవుడు పిలాతుకి ఇచ్చాడా? లేకపోతే యేసుక్రీస్తుకి ఇచ్చాడా? అంటే యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ఆ ప్రాణం పెట్టుటానికి మరలా ప్రాణం తీసుకోవడానికి కూడా అధికారం ఇచ్చాడు. ఒకవేళ గనక తండ్రి గనక ఆ ఎడబాటు అనేది కలగకపోతే ఆయన మరణించడు. ఆయన మరణించడు. మరణించకపోతే మనకి రక్షణ లేదు. సో, ఇంత గొప్ప రక్షణని మనం ఎలా తప్పికొంచం? అంటే మనకు రావాల్సిన రక్షణ ఏదైతే ఉందో ఆయన పూర్తిగా కూడా చేసేసాడు. మనల్ని ఏం చెప్తున్నాడంటే నమ్మి బాప్తీసం పొంది ఒప్పుకోమంటున్నాడు అంతే. చాలు ఆ రక్షణ అంటాం. సో, దీనికి నేను జనరల్‌గా చూస్తా ఉంటాను. ఎక్కడన్నా మాకు ఆఫీసుల్లో ఒక అర్జీల కోసం కొంతమంది వస్తా ఉంటారు. ఒక అర్జీ రాసి ఆ అధికారికి ఇవ్వడానికి వస్తా ఉంటారు. ఆ అర్జీ రాయడం అనేది వాళ్ళకి రాదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే అక్కడ కూర్చున్న ఒక ఎంప్లాయీ ఏం చేస్తాడంటే ఆ అర్జీ మొత్తం రాసి కింద సంతకం పెడతాడు. అంటే ఇప్పుడు అర్జీ రాసింది ఎవరు? సంతకం పెట్టిన వాళ్ళు. సంతకం ఎవరు పెట్టారు? రాయడం రాని వాళ్ళు. అంటే క్రీస్తు మన కోసం రాయాల్సిందంతా కూడా రాసేసి చివరిలో ఎవరి చేత చేయించాడు సైన్? అంటే మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎవరికి ప్రేయర్ చేస్తున్నాం అంటే తండ్రికి చేస్తున్నాము. ఎవరి నామంలో చేస్తున్నాం అంటే యేసుక్రీస్తు నామంలో. కానీ అడుగుతుంది ఎవరు? మనమే మాట్లాడుతుంది. సో, మనమే దేవా నా పాపాలను క్షమించు అని తండ్రికి మనం విజ్ఞాపన చేస్తూ ఎలా విజ్ఞాపన చేస్తాం అంటే క్రీస్తు యేసు రక్తము ద్వారా. అంటే మనం చేయాల్సినవన్నీ కూడా కుమారుడు చేసేసాడు. కానీ దాన్ని ముగింపు అనేది మన సైన్‌తో క్లోజ్ చేస్తాం. ఇంత గొప్ప రక్షణ మనం ఎలా నిర్లక్ష్యం చేయొచ్చు? సో, మన ఈ ఎడబాటు తండ్రి యొక్క కొంచెం ఎడబాటునే, కొంచెం తాత్కాలిక ఎడబాటునే యేసుక్రీస్తు భరించలేకపోయాడు. మనం ఎన్నో సార్లు ఎడబాపాము. ఎన్నో విషయాల్లో ఎడబాపాము. కొన్ని విషయాల్లో ప్రభువా నీ యొక్క విల్లింగ్ నాకు అవసరం లేదు. నేను చూసుకుంటాను అనేసి మనం ఎన్నో సార్లు ఎడబాపుంటాం. ఎన్నో సార్లు దాన్ని ఆయన పక్కన పెట్టేసి మరలా మన పని అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గర. కానీ తండ్రి ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు కుమారుడు. ఆ స్వల్ప ఎడబాటును కూడా ఆయన తట్టుకోలేక బిగ్గరగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావని అంటున్నాం. సో, మనం ఎన్నిసార్లు ఎడబాపామో మన ఆ, జీవితంలో ఒకసారి మనం దేన్ని వెరిఫై చేసుకుందాం. అంతేకాదు ఆయన మరలా రాబోతున్నాడు. ఈసారి సిలువ వేయబడ్డానికి కాదు, ఈసారి మరలా గొర్రెపిల్ల లాగా మరలా రావట్లేదు. ఆయన మధ్యాకాశంలో మరలా యోధా గోత్రపు కొదమ సింహమై మరలా రాబోతున్నాడు. ఆయన సిలువ వేయబడిచిన వాళ్ళు కూడా గుండెలు కొట్టుకొంచు అప్పుడు మనకు రక్షణ ఉండదు. ఇదే రక్షణ సమయం. ఓకే, ఇదే అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణని మనం